నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంకుర సంస్థ. తెలంగాణ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం. అది ఆర్టిఫిషియల్ కలయిక అంబటి. స్వంత గూటిలో లోకేష్ ప్రచారం జోరు. దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడో విడత అధికారంలోకి వచ్చాక భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1.25 లక్షల స్టార్టప్లు, 110 యూనికార్న్లతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది అని, సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాం. దేశ యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని, దేశంలో 45% స్టార్టప్లను నడిపిస్తున్నది మహిళలే అని, మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం 1,00,000 కోటి బడ్జెట్ కేటాయించడం స్టార్టప్లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ప్రధాని తెలిపారు. सभागृह भरा था, पीछे भी जैसे सरकार करती है जगह हमने भर दी थी. ये अंदर की बात है, बाहर मत बताना. और उस समय देश में जो नए नए कुछ नौजवान, और मैंने स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया इसको लॉन्च करने की दिशा में मेरा प्रयास था. और मैं चाहता था कि उसको मैं एक आकर्षण पैदा करूँ, यूथ में एक मैसेजिंग करूँ. तो कुछ लोगों ने जो इनिशिएटिव लिए थे उनको खोजा देश भर में, भाई कोई कोने में कोई करता है तो ज़रा देखो. और मैंने 5-7 लोगों को बुलाया था कि जरा भाई आप भी वहाँ भाषण कीजिए, मेरी कोई सुनेगा नहीं. अब सुनते हैं. मैं उस समय बात कर रहा हूँ. तो मुझे बराबर याद है, उस फंक्शन में एक बेटी ने अपना अनुभव सुनाया, शायद यहाँ बैठी भी हो, मुझे मालूम नहीं है. और उसने, वो मूल बंगाली है और माँ बाप ने काफ़ी पढ़ा लिख करके उसको तैयार किया. उसने अपना अनुभव बताया. उसने कहा, मैं, उनकी माता पिता भी पढ़े लिखे हैं, तो बोले मैं घर गई तो मेरी माँ ने पूछा क्या कर रही हो बेटा, आप काफ़ी पढ़ लिख के आई थी. तो उसने कहा कि मैं स्टार्टअप शुरू करने जा रही हूँ. तो उसकी माँ ने कहा, वो बंगाली थे, सर्वनाश. बोले सर्वनाश यानी स्टार्टअप यानी सर्वनाश. वहां से शुरू हुई यात्रा, इसका एक सैंपल यहां नजर आ रहा है. देश ने स्टार्टअप इंडिया अभियान के तहत इनोवेटिव आइडियाज को एक प्लेटफॉर्म दिया, उनको फंडिंग के सोर्स से कनेक्ट किया. एजुकेशनल इंस्टीट्यूशंस में इंक्यूबेटर स्थापित करने का अभियान भी चलाया. हमने बिल्कुल उसका बाल वाटिका शुरू की, अटल टिंकरिंग लैब, जैसे एजुकेशन में सबसे शुरू होता है ना केजी का, वैसा ही हमने शुरू किया. और इससे फिर एक स्टेज आकर गया, इंक्यूबेशन सेंटर बनते गए.
తమిళసై సౌందర్యరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను పనిచేసిన నేపథ్యంలో రాధాకృష్ణన్ కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా రాధాకృష్ణన్ గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియమితులైన గవర్నర్లు అందరూ తమిళనాడు వారు కావడం గమనార్హం. My ability preserve, protect and defend the constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor. మీ ముగ్గురు కలవడం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇటీవల నిర్వహించిన 3 పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ అని, ప్రధాని హాజరైన సభను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 2014లో ఇదే కూటమి కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసు అంటూ మండిపడ్డారు. నాడు విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్నారు. ప్రధానిని ఆనాడు చంద్రబాబు ఏమన్నారో ప్రజలకు గుర్తుంది. పొరపాటును ఓటు వేసిన పాపానికి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని ప్రజాగళం ఏం సందేశం ఇచ్చింది? ముగ్గురు కలిసి పోటీ చేసిన సీఎం వైఎస్ జగన్ని ఓడించలేరు. చంద్రబాబు జీవితం అంతా అభద్రతా భావంతో బతుకుతున్నారని ప్రజాగళం సభలో మైక్ మోగబోయింది. మైక్ కూడా సరిచేసుకొని వారు రాష్ట్రాన్ని ఎలా నడుపుతారంటూ ప్రశ్నించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చిలకలూరిపేటలో మీటింగ్ పెడితే కనీసమైన భద్రత కూడా కల్పించలేకపోయింది ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో దుష్ప్రచారం చేయాలా? లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దుష్ప్రచారం చేయాలా? భారతదేశ రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారంత అనైతికమైన రాజకీయవేత్త ఎవ్వరూ లేరు. అంతేకాకుండా ఈజ్ ఎ మ్యానిపులేటర్, ప్రజానాయకుడు కాదు. అనేక మోసాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫ్యాక్ట్. ఆయన మీద మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు అర్థం కదా. ముస్లింల గురించి ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాడో ప్రజలందరికీ గుర్తుంది. ముఖ్యంగా ముస్లింలకు మరింతగా గుర్తుంది. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సైకిల్కి ఓటు వేస్తే ముస్లింలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి 4% రిజర్వేషన్ ఇచ్చారే, ఆ రిజర్వేషన్లు పోయినట్టే. రిజర్వేషన్లు కొనసాగాలి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఏం చెప్పారు భారతీయ జనతా పార్టీ వారు? తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అమిత్ షా ఏం మాట్లాడాడు ఒకసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అధికారంలోకి వస్తే అనేటువంటి మాట మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే పొరపాటున అధికారంలోకి వస్తే మొదటిగా చేసేది ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయటం. ఇది అవసరమా? ముస్లిం మైనారిటీస్ ఓటు వేయాలా? ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాం. మేమంటే ఆయన మాట్లాడిన మాటలంతా
ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బారసా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కొందరు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హనుమకొండలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను, చాలా మందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు, నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా, నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు, నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తకు అండదండలు ఉంటారు. ఎవరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు, ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియదు కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు, నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా ఊరు, మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని పోర్ట్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందానికి సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఎన్నికల షెడ్యూల్ తర్వాత మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. సీఈఓ ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో తిరగకూడదు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది. సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదుల నమోదుతో 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని, అధికారులు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సీఈఓ తెలిపారు. ప్రభుత్వం సంబంధించి ఎవరైనా లింక్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఏ పొలిటికల్ లీడర్తో కూడా తిరగకూడదు. They are not supposed to move with anybody. They are not supposed to participate in any political related activity, even though ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాళ్ళతో కూడా తిరగకూడదు. No official should go and meet political leaders and be active in political activity. Third thing is that మనం ఎఫ్ఎస్టీ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. ఫోర్త్ థింగ్ ఈజ్ దట్ మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సి విజిల్ లాంటి యాప్స్ ఉన్నాయి, కంప్లైంట్ సంబంధించి యాప్స్ ఉన్నాయి, అది కూడా యాక్టివేషన్కి వస్తాయి. సి విజిల్ యాప్లో మనము విదిన్ 100 మినిట్స్లో ఆ కన్సర్న్ టీమ్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ యాక్షన్ విచ్ క్యాన్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన సొంత నియోజకవర్గంపై తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. వివిధ వర్గాల ప్రజలను, తటస్థ ప్రముఖులను కలుస్తూ క్రమంగా మద్దతు పెంచుకుంటున్నారు. తాజాగా బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కుంచనపల్లి అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో లోకేష్ సీఎం జగన్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, జే ట్యాక్స్ కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని అన్నారు. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా, కానీ మొక్క చాలా ఖరీదైంది. సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ఎ రీసెర్చ్ స్టేషన్. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని థ్రస్ట్ ఏరియాస్, ఓకే ఇక్కడ మామిడి హబ్ చేద్దాం, ఇక్కడ ఖర్జూరకాయ చేద్దాం, ఇట్లా చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైమరీ ప్రాసెసింగ్, రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి, పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి, ఇరిగేషన్ పకడ్బందీగా చేయాలి. ఇదంతా ఇంక్లూజివ్గా చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ ఇన్ అగ్రికల్చర్. వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్లీ, వెరీ ఇంక్లూజివ్. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చి గల పామ్ ఆయిల్ ఇస్ బిగ్, కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు.
బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో సపోర్ట్స్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం. బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చే గల వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ. దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అకాల వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించేందుకు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బయలుదేరారు. దీంతో వెంకట్రావుపల్లి గ్రామం వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తనిఖీలకు సహకరించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ముమ్మర తనిఖీలు చేస్తూ జిల్లా నలుమూలలా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఏపీలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కోనసీమ జిల్లా జొన్నాడ చెక్పోస్టు వద్ద వైకాపా కటౌట్ ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. నేతల కటౌట్లను ఎన్నికల ఖర్చు కింద లెక్కించాలని కోడ్ చెబుతోందని పేర్కొన్నారు. రేషన్ వాహనాలపై సీఎం ఫోటోలు తీయలేదని ఫిర్యాదులు వస్తున్నా వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టలేదన్నారు. సీఈఓ, కలెక్టర్లు, అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిఘా బృందానికి కేవలం 100 అడుగుల దూరంలో ఈ కటౌట్ ఉంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలాంటి కటౌట్స్లు ఎన్నికల నియమావళి అమలు జరిపిన తర్వాత వీటిని తీసేసేయాలి. తర్వాత వీటిని పెడితే వీటిని రాజకీయ పార్టీల ఖర్చుగా పరిగణించాలి. అది నిబంధన. రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని అమలు జరపడంలో ఉన్న వైఫల్యాలకి దీన్ని ఒక ప్రతీకగా మనం తీసుకోవచ్చు. రాష్ట్రం అంతా అనేక రకాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని తూట్లు పడుస్తూ అపహాస్యం చేస్తూ ఎన్నికల కోడ్ని యథేచ్ఛగా వక్రీకరిస్తూ అపహాస్యం చేస్తున్న వాటిని పౌర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే రేషన్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధమని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు ఉండగానే అరెస్ట్ చేశారన్నారు. ఎందుకంటే ఆనాడు హైదరాబాద్ నగరానికి మోడీ గారి తోటి వెంటనే ఈడీ కూడా రావడం జరిగింది. మరి అదే రోజు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే ఆనాడు ఈడీ అధికారులు కూడా మరి కోర్టులో హాజరై మరి అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మేము కవిత గారిని ఎటువంటి అరెస్ట్ కానీ విచారణ కూడా జరపం, బలవంతపు అరెస్టు చేయమని చెప్పేసి ఈడీ అధికారులు చెప్పి మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో మరి ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పేసి అక్రమంగా మరి ఈనాడు సూర్యాస్తమయం మరి అయిపోక ముందే ఈనాడు అరెస్ట్ చేయడం పూర్తిగా కూడా ఒక మహిళను అరెస్ట్ చేయడం అనేది రాజ్యాంగానికి విరుద్ధం అనే చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు మరి అరెస్ట్ చేయొద్దు అని చెప్పగా కూడా చేయమని చెప్పేసి చెప్పడం పూర్తిగా కూడా మరి ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరీందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. ఎన్నికల
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేశాం. స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రి సభలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి ప్రోటోకాల్ బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు మైక్ ముందుకొచ్చి పోలీసుల్ని అలర్ట్ చేశారంటే, అంటే ఒక ప్రధానమంత్రి గారు అలర్ట్ చేసే వరకు కూడా పోలీసులు మొద్దు నిద్ర వీడలేదనంటే ఎంత బలమైనటువంటి ఆదేశాలు పల్నాడు ఎస్పీకి అక్కడ డిఐజీ పాల్రాజ్కి వచ్చినాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఇంకొక షెడ్యూల్ వచ్చేసింది ఎలక్షన్కి. రేపు ఏప్రిల్ నెలలో నామినేషన్స్, మే 13వ తారీఖు పోలింగు అన్నీ వేగవంతంగా జరిగిపోతున్న తరుణంలో ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకి ఆ రాజకీయ పార్టీ నాయకులను వాడుకుంటారు. కానీ తాడేపల్లి వైసీపీ పార్టీ మాత్రం వినూత్నంగా రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న వరి పంటకు క్వింటాల్కు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ 500 ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. మామిడి రైతులకు ఎకరానికి రూపాయలు 25,000 పంట నష్టపరిహారం చెల్లించాలన్నారు. 500 రూపాయల బోనస్ తోటి వెంటనే వారం రోజుల లోపలే కొని వారం లోపలే మీరు అకౌంట్లో వేయాలి. 2,703 రూపాయల చెక్ కూడా ఈ సందర్భంగా మీకు మీరు ఇచ్చిన మాటను నేను మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతుల పక్షాన ఆయకట్టు చివరి భూములకు నీళ్ళు అందుతలేవు, పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. పక్కన గొల్లపల్లి, ధర్మపురి, చొప్పదండి, మన నియోజకవర్గంలో కూడా చింతలూరు ఆ ప్రాంతం, ఇటు బట్టపల్లి పోతారం ఆ ప్రాంతం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. తాగునీరుకు కూడా ఎన్నికల వల్లే బస్సు యాత్ర పేరుతో జగన్ బయటకు వస్తున్నారని తెదేపా నేత ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. 5 ఏళ్లలో తొలిసారి జనంలోకి వస్తున్న జగన్ను స్వాగతిస్తున్నామని చెప్పారు. సీఎం ప్రాణాలకు ప్రమాదం ఉందని గతంలో డీజీపీ చెప్పిన మాటలు అబద్ధమా అని ఆయన ప్రశ్నించారు. జగన్ను ఇప్పుడు బస్సు యాత్ర చేసేందుకు ఎలా అనుమతిస్తారంటూ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. గత 5 ఏళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని, జనాల్లో తిరగని, ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్సు యాత్ర గుర్తొచ్చింది. ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఏమని 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది. కాబట్టి థ్రెట్ అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో 2 హెలికాప్టర్లు కావాలా? రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు చేనేత సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఏపీ శాఖ అధ్యక్షుడు బండారు ఆనంద్ ప్రసాద్ మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న చోట కూడా తమ వ్యక్తులకు ఆయా పార్టీలు సీట్లు కేటాయించకుండా వెన్నుపోటు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత పరిశ్రమ చారిత్రకంగా కల్చరల్ హెరిటేజ్ కలిగినటువంటి ఈ సున్నితమైనటువంటి ఈ పరిశ్రమను ఈనాటి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా అణగారిపోయి అణగదొక్కి రాజ్యాంగపరంగా అయితేనేమి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను 43 ఆర్టికల్ ప్రకారం కల్పించినటువంటి హక్కులను కూడా కాలదోసి
వాటిని అణగదొక్కి ఈ రాజకీయ సంస్థలు ఏ ప్రభుత్వం అయితేనేమి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకాలైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వివిధ రకాలుగా చేనేతలను అణగదొక్కి చెందవలసినటువంటి కనీసమైనటువంటి లభించవలసినటువంటి విషయాలను కూడా పక్కన దోసేసి చేనేతలను ముఖ్యంగా పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రంలోకి ప్యాడ్లను అనుమతించిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. మరో 2 రోజుల్లో దానికి సంబంధించిన నివేదికను తెలుపుతామన్నారు. విద్యార్థులకు ప్యాడ్లను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ను కూడా నోటీసులు పంపామని, దానికి సంబంధించిన నివేదిక కూడా మరో 2 రోజుల్లో వస్తుందని తెలిపారు. దాని మీద ఫోకస్ చేస్తూ వాటన్నింటినీ కూడా వీలైన చోట సీజన్ చేయడం, వీలైన చోట వాళ్ళకి తెలియజేయడం. నిన్న తెలిసిన వెంటనే అవన్నీ అందరికీ మెమోలు ఇచ్చి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు ఎవరు తీసుకురాకూడదని ఎంఈఓస్ ద్వారా అందరికీ చెప్పించడం వల్ల చాలా మంది ఈరోజు తీసుకురాకుండా ఆగిపోయింది. చాలా తక్కువగా తీసుకొచ్చారు. అది తెచ్చిన వాటిని కూడా మనం సీజ్ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ ప్యాడ్స్ ఇచ్చి ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ ఆల్టర్నేట్ ప్యాడ్స్ అరేంజ్ చేసి ఇచ్చి పంపించాము. వాళ్ళందరూ వాళ్ళే కొంతమంది ఆ పైన స్టిక్కర్స్ తీసేసి మా ప్యాడ్ లాగా మాత్రమే వాడుకుంటామని ప్యాడ్ లాగా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా మనం వైలేషన్ అనేది జరగకుండా, ఎంసీ వైలేషన్ జరగకుండా చూసుకున్నాం. సో ఇది నిన్న జరిగిందండి. సో ఇందులో అందరు అధికారులు కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి కూడా పొద్దున అంత తొందరగా అందరూ వెళ్ళి కూడా జరగకుండా చూసుకున్నారు రేపటికి. సో అదేవిధంగా మనకి డిఎస్పీ గారి సపోర్ట్తో కూడా మనము పోలీసులు కూడా మొబిలైజ్ చేయగలిగాము, ఎఫ్ఐఆర్ కూడా తొందరగా బుక్ చేయగలిగాము. సో ఈ విధంగా దీనికి సంబంధించిన అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలోని డౌనూరు పంచాయతీలో బచ్చింత గ్రామ శివారులో 532 కేజీల గంజాయి బుధవారం పట్టుబడిందని చింతపల్లి ఎస్ఐ శివప్రతాప్ కిషోర్ తెలిపారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు సిఐ వెంకటరమణ, ఎస్ఐ రామకృష్ణ, ముంపై ఎస్ఐ లోకేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి నిల్వ ఉంచిన 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. ఉండవల్లి కరకట్ట వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీ చేసిన పోలీసులు. కాన్వాయ్లో ఉన్న కార్లన్నీ తనిఖీ చేసిన పోలీసులు, పోలీస్ తనిఖీలకు సహకరించిన నారా లోకేష్. కాన్వాయ్లో కోడ్కు విరుద్ధంగా ఏమీ లేదని నిర్ధారించిన పోలీసులు. ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి, కోనేటి ఆదిమూలం డిమాండ్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరిపేట ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. లక్షలాది రావడం మన రాష్ట్రానికి ఒక గర్వకారణం. ఈరోజు ఈ ప్రజాగళం సభ భద్రత వైఫల్యంపై విచారణ చేపట్టిన విషయాన్ని మీ దృష్టికి తేవడం జరిగింది. కారణం, ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీసు వైఫల్యం స్పష్టంగా టీవీలో కానీ ఎలక్ట్రానిక్ కానీ స్పష్టంగా ప్రజలంతా కూడా భారతదేశంతో చూశారు. వీళ్ళ వైఫల్యం ఎలా ఉండిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకలూరిపేట ఉప్పటి ప్రజాగళ సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానమైన అంశం. సాక్షాత్ లక్షలాది జనం తొక్కిస్తుంటే నిర్ణయించవలసిన పోలీసు సోది చూడడం నిజం కూడా బాధాకరమైన విషయం. బీజేపీ, టీడీపీ, జనసేన తొలి ఎన్డీఏ సభ నవితి నవభవిష్యత్ అన్నట్టు విజయవంతమైన విషయాన్ని మీకు అందరికి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏపీ ప్రజలకు అండగా ఉంటానన్నారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలన అభివృద్ధి ఆగిపోయిందని, అవినీతి దోపిడీలో అధికార వైసీపీ నేతలు పోటీ పడ్డారని సభ ద్వారా ప్రధాని స్పష్టం చేసిన విషయాన్ని మీరందరూ కూడా సమనీయంగా విన్నారు. ప్రజలందరూ కూడా చూసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగనే మీరు ఆ సభలో స్వయంగా ప్రధాని హాజరైన సభ వైపు జనం దుఃఖిస్తుంటే నియంత్రణ బాధ్యత పోలీసులు లేదా? పోలీసు ఇచ్చిన వారి దిగాలని వారిని స్థానిక ప్రదేశం స్వయంగా ప్రధాని చెప్పారంటే ప్రధానమంత్రి లేచి దయచేసి పోలీసు పడినటువంటి అందరూ దిగాలని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పాడంటే ఎంతవరకు పోలీసు యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా
టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అంటే అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఆ సభలో పాల్గొనడం, ఈ పోలీసు వైఫల్యం వల్ల ట్రాఫిక్ అంతా కూడా కొన్ని వేలాది వెహికల్స్ నిలిచిపోయినట్టు రోడ్డు మీద నిలిచిపోయింది. ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ, పోలీస్ భద్రత ఒక సాక్షాత్ ప్రధానమంత్రికి ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలంతా గుర్తించుకోవాలా. వారి సభలకు ఎలా వస్తున్నారు, వారి సభలకు ఎలా పోలీసు నిర్ణయం చేస్తున్నారు, ఎలా కట్టుదిట్టను ఏర్పాటు చేస్తున్నారు. ఒక మాజీ మన ప్రధానమంత్రి అయినటువంటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అని వారు సాక్షాత్తు నేను పెట్టిన స్కీములన్నీ కూడా వారు చెప్పుకొని తీసుకున్నారు. ఇన్ని కోట్లు ఇచ్చాను ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పినప్పుడు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటాను, ప్రజలకు అండగా ఉంటాను, ఆంధ్ర ప్రజలందరికీ కూడా సవనీయంగా పని చేసినప్పుడు రానున్న రోజుల్లో మీరందరూ చూసిన విధంగా బ్రహ్మరథం పెట్టబోతున్నారు. బీజేపీ, జనసేన, జాతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచే చర్య ప్రజలు ఇప్పటికే ఒక ఆలోచన మార్పు వచ్చింది, యువకుల మార్పు వస్తున్నది, ఉద్యోగ శాఖలతో మార్పు వస్తున్నది, ఇది మేధావులతో మార్పు వస్తున్నది. యువకులతో పాటు అన్ని వర్గాల వరకు కూడా ప్రభుత్వం మారాలా, ప్రభుత్వ నియంత్రణ ధోరణి మారాలా, ఈ ప్రభుత్వమైనటువంటి వ్యతిరేక విధానాలు నియంత్రణ పాలన పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న సందర్భంగా ఈ సందర్భం మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం జరిగిన సభ 17లో జరిగిన సభ ప్రజాకలం సభ అద్భుతంగా. దక్షిణంలో జనసేన ఆశావాదుల మధ్య రగడ. పొత్తులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి కేటాయించారు. సీటు ఆశించి జనసేన పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్ సాదిక్కి అవకాశం దక్కకపోవడంతో తను అనుచరగణంతో వంశీ వద్దు సాదిక్ ముద్దు అంటూ నినాదాలు చేయడంతో వంశీకృష్ణ సాదిక్ వర్గీయుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ VSD న్యూస్.